వెల్కమ్ టు శ్రద్ధ టీవీ. ఉదయం విజయనగరం ప్రెస్ క్లబ్ లో ఆర్ఎస్ రత్నాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. రిజర్వేషన్ల పేరుతో దళితులపై దేశవ్యాప్త కుట్ర అనే అంశంపై మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రత్నాకర్ రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులపై దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర చేస్తున్నాయని జాతీయ మాలమహానాడు రాక్స్ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. విజయనగరంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను శాంపుల్ గా పంజాబ్, హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు బీజం వేస్తే దానిని బీజేపీ దేశవ్యాప్తం చేసిందని ఆరోపించారు. నిజానికి ఎస్సీ వర్గీకరణ వల్ల 100లో 1-2కి బెనిఫిట్ జరుగుతోందని, ఈ 100లో ఇద్దరికిచ్చే ఈ ఫలాలను దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు మోదీ అని రత్నాకర్ ప్రశ్నించారు. అలాగే ఈ 2 సీట్లను తెలుగు రాష్ట్రాలు 59 ఎస్సీ కులాలకు ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారని, ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తూ ఉంటే మాలలకు జగన్ అన్యాయం జరుగుతున్నప్పటికీ ముద్దులతో సరిపెట్టేశాడు తప్ప ఈనాటికి స్పందించలేదని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయినాయి కదా, ఇక చేసేదేముంది అనుకోకండి మిత్రులారా. ప్రజలు తలుచుకుంటే ఏ చట్టాలైనా ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకురావాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉంటే మాల ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం ఘోర అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వండి. తెలుగు రాష్ట్రాల్లో ఏనాడు ఎదుర్కొన్నటువంటి గడ్డు పరిస్థితిని మాల సామాజిక వర్గం ఈ రోజు ఎదుర్కొంటూ ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతియుత పోరాటానికి సిద్ధం కండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రేగడి రామకృష్ణ, గంటాన అప్పారావు, సింహాల దుర్గాప్రసాద్, వేచలపు గంగాధర్, వరలక్ష్మి, కొప్పుల ప్రేమ్బాబు, దారా నూకరాజు, కనికళ్ళ నాని తదితరులు పాల్గొన్నారు. Welcome to media friends of Vijayanagaram. This is a little bit of introduction from my side. I am Dr. Ratnakar, MBBS gold medalist, LLB, MBA, MS journalism, National of Andhra Medical College, Visakhapatnam. I have been in this movement for continuously 30 years. So I am the president of Mahalamahanadu. There are also many Mahalamahanadis. One of the factions president is Dr. Ratnakar, that is myself. At the same time, as far as Mahalamahanadu is concerned, it is only confined to the state, Telugu states, Telangana and Andhra Pradesh. When you go to the other parts of India, nobody knows what Mahalamahanadu is. That is the reason why it was registered as ROCKS. ROCKS stands for the Rural Against Categorization Conspiracy of SCs. Kutrapurita SC Vargikana Vitreka Garjana. Please, it is not confined to our Telugu states only, or others. It is not only confined to our Telugu states only or others. It is related to the entire nation. మిత్రులారా, విజయనగరం మిత్రులందరికీ వెల్కమ్. మాలమహానాడు అంటే గతంలో ఎస్సీ వర్గీకరణ ఓన్లీ తెలుగు రాష్ట్రాల వరకే సంబంధించి ఉండేది. వెనక ఫ్యాన్లా పెట్టడం వెనక మోడీ గారు వచ్చిన తర్వాత ఈ ఉద్యమం దేశం మొత్తం అయింది కాబట్టి, దేశంలో మిగతా రాష్ట్రాలకు పోయేటప్పటికీ మాలమహానాడు అంటే తెలియదు కాబట్టి రాక్స్ అని పేరు పెట్టడం జరిగింది. మిత్రులారా, బోత్ విల్ బి క్యారీడ్, రాక్స్ అండ్ మాలమహానాడు. రాక్స్ అంటే రోర్ ఎగెనిస్ట్ క్యాటగరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్, కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక గర్జన. ఇదేదో ప్రెస్ మీట్ పెట్టి వచ్చేది కాదు. దాదాపు 300 ప్రెస్ మీట్. ఐ వెంట్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. 5 రాష్ట్రాల వరకు తిరగడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాలు అయితే ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి మొత్తం అంతా ఆల్మోస్ట్ మన విజయనగరం జిల్లాలో మన చీపురుపల్లి, రాజం అన్ని తర్వాత విజయనగరం టౌన్ నాకు బాగా పరిచయం ఉన్నటువంటి టౌన్ కాబట్టి ఆల్మోస్ట్ లాస్ట్లో పెడదాం అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజున విజయనగరంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఎవ్రీ మంత్ వస్తాను. ఐ ఎక్స్పెక్ట్ ద ఫుల్ and wholehearted cooperation from your side, the press club of Vijayanagaram. At the same time, whatever we can, we will extend the same thing to the media friends of Vijayanagaram. మేము చేయగలిగింది ఎప్పుడు కూడా మీకు చేయడానికి సిద్ధంగా ఉంటాం. నా తరఫు నుంచి, ఆర్గనైజేషన్ తరఫు నుంచి కూడా మీరు కూడా సేమ్ కోఆపరేషన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను కంటిన్యూస్లీ. ఇన్స్పైట్ ఆఫ్ వాట్ ఇస్ ద స్టడీ డాక్టర్ చదివాను కానీ ఆ ప్రాక్టీస్లో లేదు. టోటల్గా 24 hours రౌండ్ ద క్లాస్ 365 days ఇంప్లిమెంట్ ఉన్నారు కాబట్టి మిత్రులందరూ కూడా కోఆపరేట్ చేయాలని మనవి. ఓకే, అలాగే ప్రెస్ నోట్ కూడా ఉంది. వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ దట్. మరి మీరంతా కూడా ఓకే బయట ఇమ్మంటారా? ఓకే, రైట్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల బంధువులారా, మిత్రులారా, సోదరులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉన్నాయి. మిత్రులారా, నేను చెప్పేది ఒకటే, రిజర్వేషన్ పేరుతో మనకి ఇచ్చేది జస్ట్ పీనట్స్. ఇట్ ఈస్ స్వీట్ రైస్. ఎంగిల్ మెతుకులు పారుస్తూ ఉన్నారు. రిజర్వేషన్ వల్ల మిత్రులారా 100లో 1కి లేదా 2కి బెనిఫిట్ జరుగుతూ ఉంది. దిస్ ఈజ్ ఆల్సో
నాట్ అన్ అఫీషియల్ క్యాలిక్యులేషన్. ఇంతవరకు రిజర్వేషన్కి సంబంధించి ఏ విధమైనటువంటి అఫీషియల్ డేటా లేదు మిత్రులారా. 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వెరీ గుడ్ ఫ్రెండ్స్, మాస్టర్ అండ్ డిసైపుల్స్, అపూర్వ సహోదరులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎస్సీ లిస్టులో 59 కులాలకు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీ కులాలకు సమంగా ఎలా పంచుతారు? అలాగే మోడీ గారు మనకిచ్చేటటువంటి అందులో ఈ 2 బెనిఫిట్స్ని దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 11 ఎస్సీ కులాలకు సమానంగా ఎలా పంచుతారు? बार बार नो सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. भाई बहनों, मित्रों, एससी आरक्षण वर्गीकरण भारत के इतिहास में दलित एकता पर सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है. इसे रद्द किया जाना है, रद्द करना है मित्रों. लेकिन हम ఈ దేశం में हमारा अस्तित्व खो देंगे. भाई बहनों, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, అన్బాన తమిళ సహోదరి సహోదరుಗಳೆಲ್ಲರಿಗೂ ವಣಕಂ. ಎಂಡ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ ಸಹೋದರನ್ಮಾರೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಗುಜರಾತಿ ಮಿತ್ರೋ, ಪ್ರಿಯ ಬಂಗಾಳಿ ಬಂಧುಗಣ, ఒరిస్సా బంధుగణ, బెంగాలీ బంధురా, మనమంతా ఈ సమయంలో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయకపోతే దళిత జాతిని పూర్తిగా తొక్కేసేటటువంటి కార్యక్రమం మిత్రులారా. అంబేద్కర్ సాబ్ బతుకున్నప్పుడు కానీ, ఈ దేశంలో మరి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు కానీ ఇటువంటిది జరగలేదు. ఇంత దారుణమైనటువంటి కుట్ర దళితులపై జరగలేదు మిత్రులారా. బికాస్ ద లాస్ హావ్ ఆల్రెడీ బీన్ మేడ్. డోంట్ థింక్ దట్ నథింగ్ ఇస్ మోర్ లెఫ్ట్ టు బి డన్. అవి ఆల్రెడీ చట్టాలు చేశారు కదా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. చేయడానికి ఏమీ లేదు అనుకోకండి మిత్రులారా, ఇప్పుడే మొదలైంది. ఇఫ్ యూ ఫైట్ స్ట్రింజెంట్లీ, సీరియస్లీ, ఎనీ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు ఫ్రీ ఫ్రమ్ ది ఇష్యూ ఆఫ్ కాన్స్పిరసీ. వ్యవసాయ చట్టాల విషయంలో ఏం జరిగింది? సాక్షాత్తు మోడీ గారే రైతులు ప్రొటెస్ట్ చేస్తే చేసినటువంటి వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది మిత్రులారా. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, అలాగే అన్ని రాజకీయ పార్టీలు, జనసేన, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ కూడా సామాజిక న్యాయం అంటా ఉన్నారు కదా. Is the social justice is not needed in the lands and wealth of this country? Is it not needed in the postings of judges to the Supreme Court and High Courts of India? Is it not needed in the industrial establishments of this country? సామాజిక న్యాయం ఎస్సీ వాళ్ళకి ఇచ్చేటటువంటి రిజర్వేషన్స్ లోనేనా? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి క్యాబినెట్ బెర్త్స్ విషయంలో అక్కర్లేదా? ఈ దేశంలో సంపద భూముల విషయంలో అక్కర్లేదా? సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ విషయంలో అక్కర్లేదా? మనకి ఇచ్చే 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్లోనైనా సామాజిక న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారిని అడుగుతా ఉన్నాను మిత్రులారా. విజయనగరం జిల్లా, విజయనగరం సిటీ వేదికగా, ప్రెస్ క్లబ్ వేదికగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి దళిత వర్గాలందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నాను మిత్రులారా. మనమంతా కూడా ప్రజాస్వామ్యత, శాంతియుత పోరాటానికి, నిరంతర పోరాటానికి, రిలెంట్లెస్ ఫైట్ సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ, డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్మన్. ఎస్, వుడ్ యూ లైక్ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్? ఇది చాలా పెద్ద సబ్జెక్టు, దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు కాబట్టి మరి విలేకరు సోదరులు, మీడియా మిత్రులు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. వర్గీకరణ ముగిసిపోయిన అంశం వర్గీకరణ ముగిసిపోయిందనే అంశం అంటారు. అంటే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, ముగిసిపోయిన అంటున్నారు. ఈజ్ ఇట్ గీత ఆర్ బైబిల్, ఖురాన్ దట్ గాట్ బి చేంజ్, దట్ ఈస్ నాట్ టు బి చేంజ్? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చేసినటువంటి చట్టాలు ఏమైనా బైబిల్, ఖురాన్, భగవద్గీతన మార్చలేకపోవడానికి? బ్రదర్ ప్లీజ్. అలాగే మరి వ్యవసాయ చట్టాల విషయంలో మీరు అడుగుతున్నారు కదా సునీల్ గారు, మరి రైతులు వద్దన్నారు ఆ చట్టాన్ని, కేంద్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేసుకుని పోయింది కదా. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ద పీపుల్ ప్రొటెస్ట్ సీరియస్లీ, ఎనీ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు ఫ్రీ ఫ్రమ్ ద ఇష్యూ ఆఫ్ కాన్స్పిరసీ. అంతే కదా, వెనక్కి పారిపోవాల్సిందే ప్రజలు. మాకు నచ్చలేదు, తప్పు. ఎస్, కార్యాచరణ అంటే ప్రజలకు అసలు ఈ సబ్జెక్ట్లో ఏం తెలియదండి. అసలు ఏం జరుగుతుందో, వాట్ ఈజ్ రిజర్వేషన్, సబ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటో తెలియదు కాబట్టి, ప్రజాస్వామ్యంలో పోరాటానికి ప్రజలు కావాలి కాబట్టి, అలాగే మిగతా సమాజంలో ప్రజలు కూడా, వాళ్ళకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, ఒక 2 years బ్యాక్ ఈ ప్రోగ్రామ్ని ప్రజల్లో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ కింద జరుగుతుంది. ఇది ప్రభుత్వాలు ఈ విధంగా మరి కుట్ర చేస్తూ ఉన్నాయని చెప్పేసి తెలియజేసేటటువంటి కార్యక్రమం నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించి విల్ సార్ట్ అవుట్ దిస్. అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నాయి కదా సార్, ఈ వర్గీకరణకు సంబంధించి చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి, ఇలాంటి డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. అందరినీ కలుపుకొని పోవడానికి అంటే ఎలాగ కలపడం అంటే ప్రశ్న అర్థం కాలేదు. అంటే గ్రూపులు ఉన్నాయంటున్నారా, కమ్యూనిటీ అన్నారా? ఈ దాంట్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రజాస్వామ్యం
ప్రజాస్వామ్యంలో బోలెడు గ్రూపులు ఉంటాయి కదా. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ABCD Z అవి వరకు ఉన్నాయి. ఎవరైతే ప్రజలు ఉంటారో ఆ ప్రజల ద్వారానే ఆ ఉద్యమం ముందుకెళ్తుంది. వాట్ ఈస్ దిస్ నాట్ క్వశ్చన్. ఎస్, ప్రజాస్వామ్యంలో గ్రూపులు ఉండకూడదని మనం చెప్పం కదా. ఎవరి నాయకత్వం కాదని ఎవరు ఒప్పుకోరు. ఇది కమ్ ఫార్వర్డ్. అన్ని గ్రూపులు ఎలా కోసం చేస్తారు? గ్రూపులు కలుపుకునేది ఏమీ లేదండి. ఇది దేశవ్యాప్త ఉద్యమం. మన విజయనగరంలోనో లేకపోతే మా ఈస్ట్ గోదావరిలోనే చేసే ఉద్యమం కాదు. ప్రజల్లో తిరుగుబాటు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల మార్పు రావాలంటే ప్రజలకు విషయం తెలియాలి. వీఆర్ డూయింగ్ ఇట్స్ ఎన్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఇంతవరకు ఇప్పుడు దేశ చరిత్రలో ఇటువంటి మూవ్మెంట్ జరగలేదు కదా. దేశం మొత్తం చేసుకోమన్నారు. What is that? Subclassification is permissible under the Constitution of India. It's a judgment by the 7 judges of the Supreme Court. Previously it was not permissible అన్నది. 2004లో కుదరదన్నది సుప్రీంకోర్టు. ఇప్పుడు చేయమంటున్నారు. ఎందుకు చేయమంటున్నారు అనేది పొలిటికల్ ఆస్పిరేషన్స్, ఈక్వేషన్స్ మారుతుంటాయి కదా. ఎస్, ఎనీవన్ అడగండి. మంచి సబ్జెక్ట్ ఇది. దేశంలో మరి అల్లకల్లం అయిపోయేటటువంటి సబ్జెక్ట్.